తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సమక్షంలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. రెండో విడతలో రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ మొదటి విడత సాయాన్ని ఇప్పటికే మార్చి 23న పంపిణీ చేశారు. తొలి విడతలో ప్రభుత్వం సుమారు 3,590 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రెండో విడత నిధులను కూడా నిర్ణీత గడువులోగా విడుదల చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వ్యవసాయ పనులకు ఆసరగా నిలిచే ఈ నిధుల విడుదల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాటారం సభలో నిధుల విడుదల చేయడమే కాకుండా రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను కూడా వివరించే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సమక్షంలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. రెండో విడతలో రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ మొదటి విడత సాయాన్ని ఇప్పటికే మార్చి 23న పంపిణీ చేశారు. తొలి విడతలో ప్రభుత్వం సుమారు 3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రెండో విడత నిధులను కూడా నిర్ణీత గడువులోగా విడుదల చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ పనులకు ఆసరగా నిలిచే ఈ నిధుల విడుదల కోసం రైతులు ఎంతగో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాటారం సభలో నిధుల విడుదల చేయడమే కాకుండా రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను కూడా వివరించే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సమక్షంలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. రెండో విడతలో రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత ఆర్థిక సాయాన్ని
అయితే ఏప్రిల్ 25 విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రకటన చేయనుందని చెప్పుకోవచ్చు. ఇతర మంత్రుల సమక్షంలో ఈ నిధులను అధికంగా విడుదల చేయనున్నారు. రెండో విడుదలలో రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి చేకూరనుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ మొదటి విడత సహాయాన్ని ఇప్పటికే మార్చి 23న పంపిణీ చేశారు. తొలి విడతలో ప్రభుత్వం సుమారు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండో విడత నిధులతో కూడా నిర్ణీత గడువులోగా విడుదల చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందుతుందని ప్రభుత్వం భావిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనులకు ఆసరగా నిలిచే ఈ నిధుల విడుదల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కాటారం సభలో నిధుల విడుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయ రంగం రైతుల సంక్షేమంపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణ కూడా వివరించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కావ్య. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.